నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో వైభవంగా ఉట్లోత్సవం. తిరుచిపై సీతారాములు, పల్లకీపై శ్రీకృష్ణస్వామి అనుగ్రహం. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం. 19,13,00,000 నిధులు మంజూరు చేసిన టీటీడీ పాలక మండలి. భూమి పూజలు నిర్వహించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట కార్యాచరణతో ముందస్తు ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు. తిరుమలలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ప్రారంభం. ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకోత్సవం. హరహర మహాదేవ నామస్మరణలతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ కోదండరామాలయంలో సోమవారం ఉట్లోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణస్వామి వారికి విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై, శ్రీకృష్ణస్వామి వారిని పల్లకీపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం ముందు ఉట్లోత్సవాన్ని నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉట్లోత్సవంలో పాల్గొని ఉట్టి కొట్టారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణస్వామి వారికి అర్చకులు సంప్రదాయ శోభితంగా ఆ స్థానం జరిపి మహామంగళ హారతులను సమర్పించారు. తిరుపతి జిల్లాలో ప్రసిద్ధి చెందిన తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భూమి పూజ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తలకోన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా ఎంతో విఖ్యాతి చెందింది. ఎన్నో ప్రముఖ సినిమాలను ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. తలకోనలో నెలవైన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైనదిగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో తలకోన ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు
టీటీడీ ధర్మకర్తల మండలి 19,13,00,000ను ఆలయ పునర్నిర్మాణానికి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం సిద్ధేశ్వర స్వామి ఆలయంలో పునర్నిర్మాణ పనులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భూమి పూజ చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్కు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలోని స్వామివారిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో జరిగిన హోమాది క్రతువులు, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి, నూతన పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి నేను ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ అన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం కొండలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసినటువంటి నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఒక మంచి కాంట్రాక్టర్ సూరిబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్నలు పొందాలి, భక్తులు బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ, ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే గోహెడ్, దానికి ఏం కావాలంటే నన్ను కూడా టీటీడీ ద్వారా మీరు సమర్పించాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ ఆలయాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే మంచిది. మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, సంబంధిత కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమో వెంకటేశ్వర. తిరుమల పుణ్యక్షేత్రంలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు ఆలయంలో శ్రీవారి కైంకర్యాలు, స్వామివారి వాహన సేవలు, ఇంజనీరింగ్ పనులు, వసతి గృహాలు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలు, శ్రీవారి సేవకుల సేవలు, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం, మే ఐ హెల్ప్ యూ సెంటర్లు, బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివి&ఎస్ఓ మురళీకృష్ణులతో సమగ్రంగా చర్చించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనుండటంతో భద్రతా ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం గరుడోత్సవానికి పటిష్ట సన్నాహాలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చక్కటి కార్యాచరణతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయంలో అలాగే గ్యాలరీలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భద్రత, బందోబస్తు విషయాలలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం జగదీష్, ఇతర టీటీడీ, పోలీసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సంగోపంగ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. భక్తులకు ఐశ్వర్య సిద్ధి కలగాలని, ఆయురారోగ్య సంపదలు సమకూరాలని తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థనా మందిరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం యాగశాలలో వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో భగవత్ ప్రార్థన, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులకు అర్చన, నివేదన, నీరాజనం సమర్పించారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధన పూజ, పంచగవ్య ఆరాధన, వాస్తు హోమం, వాస్తు పర్యగ్ని, అకల్మష హోమం, శ్రీవారికి రక్షాబంధనం, యజమాన ఋత్వికులకు ప్రాసన, రక్షాబంధనం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పూర్వపు వైఖానస ఆగమ సలహాదారు నల్లూరు వెంకట మోహన రంగాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం వల్ల సమాజానికి ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. ప్రపంచంలో ఉన్నటువంటి సర్వులు కూడా క్షేమంగా ఉండాలని, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇతరత్రా ఏవైనా కూడా సర్వము ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నివారణ అయ్యి శ్రీనివాసస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం కలగాలని, ఈ విశ్వమంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలి అని తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీవారి ప్రార్థనా మందిరంలో సాంగోపాంగ వైఖానస భగవచ్శాస్త్ర విశేష విశ్వశాంతి మహాయాగాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు యాగశాల యందు పౌండరీకాగ్ని యందు అకల్మష హోమం, అంటే అన్ని కల్మషాలు కూడా నాశనమవ్వాలని, సర్వత్రా ప్రజలందరికీ కూడా దిగ్విజయాలు కలగాలని, శ్రీనివాసమూర్తి యొక్క అనుగ్రహంతో వారి యొక్క జీవనం కొనసాగాలని, సర్వ పాపాలు కూడా హరింపచేయాలని చక్కనైనటువంటి అకల్మష హోమ కార్యక్రమం జరిగింది. ఈరోజు రాత్రి విశేషంగా సభ్యాగ్నియందు, ఆహవనీయాద్యందు, త్రేతాగ్నికుండముల యందు వైఖానస భగవత్శాస్త్రరీత్యా విశేష మూర్తి హోమాదులు, ముక్త హోమాదులు, అనంతం స్వామివారి యొక్క దివ్య మంత్రాలతో కూడినటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి విశేష హోమం జరుగుతుంది. ఈ హోమం ప్రజలందరి యొక్క క్షేమం కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు, మరి నదీ నద తటాకాలన్నీ కూడా జలపూర్ణ చక్కగా కళతో ఉండాలని, పంటలు బాగా పండాలని, సర్వులు కూడా క్షేమంగా ఉండాలని చేసేటువంటి విశ్వశాంతి మహాయాగం మరి ఈరోజు చక్కగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ భక్తి ఛానల్ ద్వారా దర్శనం చేసేటువంటి భక్తజనులందరూ కూడా యాగానికి ప్రత్యక్షంగా ఉండి ఆ ఫలాన్ని పొందినటువంటి ఫలాన్ని సర్వులు కూడా పొందుతారు. శ్రీనివాసమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమం 20వ తేదీన మనకి 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమం, అవబృధోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా వీక్షించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర రాజధాని అమరావతి నగరం వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో
తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా శుభారంభం చేశారు. స్వామివారి సన్నిధిలో ఈ సందర్భంగా అర్చకులు భగవద్ ప్రార్థన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఆచార్య ఋత్విక్వరణం, కలశస్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపి స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. తిరుపతిలోని ఎల్ఎస్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ నవమ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయంలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమం, మహాశాంతి హోమం, సుదర్శన హోమం, శ్రీ వెంకటేశ్వర మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక నవమ వార్షికోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ, బాలాలయ పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ క్రతువులు జరుగుతున్నాయి. ఉత్సవాలలో తొలి రోజున అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మృత్సంగ్రహణం, వాస్తు హోమం, అంకురార్పణ, ద్వారా తోరణ ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు.
ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రావణ మాసం సోమవారాన ఊంజల సేవలు మనోహరంగా అనుగ్రహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సోమవారం చతురాగమ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు వివిధ ప్రాంతాల నుండి ఆగమ పండితులు విచ్చేశారు. సోమవారం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, చెన్నై మైలాపూర్ వేద పాఠశాల ప్రిన్సిపల్ ఆచార్య అరుణ సుందరం, వైఖానస్ ఆగమాచార్యులు విష్ణు భట్టాచార్యులు, ఆచార్య రజనీకాంత్ శుక్ల అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పండితులు మాట్లాడుతూ వైఖానస, పాంచరాత్ర, శైవ, తంత్రశాల ఆగమాలలోని పలు విషయాలను వివరించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న ముఖ్య అతిథులను ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. ఆ తర్వాత జాతీయ సదస్సులో పాల్గొన్న పలు ఆగమాల పండితులను సత్కరించి మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఖానస్ ఆగమ పండితులు వేదాంతం విష్ణు భట్టాచార్యులు, సీతారామాచార్యులు, గంజాం ప్రభాకరాచార్యులు, సుందర వరద భట్టాచార్య, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మురళీకృష్ణ పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా విఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రావణ మాసం సోమవారాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధపు ద్రవ్యాలతో మృత్యుంజయుడికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆ తర్వాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో మహాదేవునికి చూడచక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి బాలాలయ పూజలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మహానంది దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు గణపతి పూజ, పుణ్య వాచనం, దేవతా వాహన జరిపారు. ఆపై గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కంకణ ధారణ జరిపారు. ఆ తర్వాత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి దేవతల కళావాహన నిర్వహించి బాలాలయ పూజలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం భూపాల్పల్లి జిల్లాలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం భక్తుల ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో అర్చకులు స్వామివార్లకు విశేష ఉపచారాలను నిర్వహించారు. భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పవిత్ర జలాలతో కాళేశ్వర, ముక్తేశ్వరులకు స్వయంగా అభిషేకాలను జరుపుకున్నారు. అదేవిధంగా వరంగల్లోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. కాకతీయుల కాలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గేశ్వర స్వామి వారు ఓరుగల్లు వాసుల ఇలవేల్పుగా భాసిల్లుతున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్యారాధనలు జరిపారు. ఆపై భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రావణ మాసం సోమవారం సందర్భంగా అర్చకులు మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో శివపార్వతులను చూడ చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆది దంపతులను కళ్యాణోత్సవంలో దర్శించి దైవనామ స్మరణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి నివేదించారు. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలో కొలువైన శ్రీకృష్ణ స్వామి మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయంలో శ్రీకృష్ణ స్వామి వారికి ఆభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ముందు ఉట్లోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ స్వామి వారిని శేషవాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ రామలింగేశ్వరునికి నిత్యారాధనలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, గంధం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం వేడుకగా పూర్తి చేశారు. తరువాత పుష్పమాలలు, గంధం, కుంకుమలతో స్వామివారికి అలంకరణ చేసి లింగాష్టకాలను పఠనం చేస్తూ బిల్వపత్రార్చన జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మురారిపల్లిలో కొలువైన శ్రీ ఓబులేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఓబులేశ్వర స్వామివారిని వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ పల్లకి ఉత్సవం వేడుకగా సాగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఉట్లోత్సవంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రాయపట్నంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు గర్భాలయంలో శ్రీ వేణుగోపాలుని దివ్యమంగళమూర్తికి ఉపచారాలను నిర్వహించారు. తరువాత శుద్ధ జలాలతో శుద్ధి చేసి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై శ్రీ వేణుగోపాల స్వామి వారికి పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజ్ వద్ద నెలవైన ప్రసిద్ధ శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకం జరిగింది. శ్రావణ మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు నిత్యార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులచే పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి పుష్పమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.